నీ కోసము నా కోసము దిగి వచ్చాడు. చాలామంది పండగలు చేసుకుంటున్నారు, చాలామంది పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ కేరింతలు వేస్తూ అదిగో నేను పెట్టినట్టుగా స్టార్ పెడుతున్నారు. స్టార్ పెట్టాలంటే ఒక వాల్యూ ఉంది, అర్థమవుతుందా మీకు? స్టార్ అంటే ఎవరు? స్టార్ అంటే ఎవరండి? రక్షించబడిన వ్యక్తే ఒక స్టార్. కొట్టిగట్టిగా చప్పట్లు. రక్షణ లేనివాడు స్టార్ కాదు. రక్షించబడి దేవుని కృప ద్వారా వాక్యము ద్వారా వెలిగించబడిన వ్యక్తే లోకమునకు క్రీస్తును చూపించే స్టారుగా వెలిగింపబడే వ్యక్తిగా ఉండాలి. అందుకే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలి ఉన్నారు, ప్రకాశించెదరు. నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లు ఎందరు అనేకులను ప్రభు తట్టు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె. కొట్టిగట్టిగా చప్పట్లో. ఎందరు అనేకులను ప్రభువు తట్టుకు త్రిప్పుదురో వారు మాత్రమే నక్షత్రముల వలె ఉంటారంట. ఎవరు పడితే వాడు నక్షత్రాలు పెట్టుకోవడానికి వీల్లేదు. ఎస్ ఆర్ నో? వాక్యమును అనుసరించి నడుస్తున్నామా? వాక్యమును అనుసరించి బ్రతుకుతున్నామా? నక్షత్రము అంటే ఆ నక్షత్రాలు ఇంటిపైన పెట్టుకునేవి కాదు. నక్షత్రము క్రీస్తు కొరకు వెలిగించబడిన నిన్నే నక్షత్రముగా దేవుడు పోల్చాడు. కొట్టిగట్టిగా చెప్పట్లో. నక్షత్రాలు ఎవరు? నేనే నక్షత్రాన్ని అని చెప్పండి. ఎందరు అనేకులను ప్రభు తట్టు త్రిప్పుదురో వారు ఆకాశ నక్షత్రముల వలె మెరీదురు. ఒక మెరిసే వ్యక్తివిగా, అనేకులను వెలిగించే వ్యక్తివిగా నీవు లోకములో ఉండాలి. అందుకు కదా యేసయ్య పరలోకమును విడిచిపెట్టి లోకానికి దిగి వచ్చింది. పాపములో ఉన్నవారిని, అపవిత్రతలో ఉన్నవారిని, వ్యభిచారులను, దొంగలను, పాపులను, త్రాగుబోతులను, అనేకమైనటువంటి నీచి బ్రతుకుతున్నటువంటి వారిని వెదికి రక్షించడానికే ఈ లోకమునకు ఆయన దిగి వచ్చాడు. ఆమేన్, ఆమేన్. పండగ అనగానే కొత్త కొత్త బట్టలు, ఇంటికి సున్నాలు, షాపింగ్లు, ఇవి కాదండి పండగ అంటే. పండగ అంటే ఏదో తెలుసా? యేసుక్రీస్తుని హృదయంలో పుట్టడమే ఒక పండగ. హల్లెలూయా. ఉందా నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో? చాలా మంది కుటుంబాల్లో ఈరోజు చాలా మంది మొక్కల కూరలు వండుకున్నాం కదా. మొక్కల కూరలు వండే లేదా? ఉదయం అంతా వేసేసారా లేదా? వేసారే లేదా? హల్లెలూయా. చెప్పండి. ఏందమ్మా ఇవాళ బాగా ఎక్కువ కూర తీసుకెళ్తున్నాంటే ఇవాళ కిస్మిస్ అండి. ఏందంట? ఇవాళ కిస్మిస్ పండుగ. అందుకే ఇవాళ మా ఇంటికి చుట్టాలు వచ్చారు కాబట్టి ఇవాళ ఎక్కువ. అర్థమవుతుందా? క్రిస్మస్ అంటే నువ్వు కూర ఎక్కువ తీసుకొచ్చుకొని అన్నం ఎక్కువ వండుకొని అనేక రకరకాలుగా ఇంట్లో విందులు వినోదాలు చేసుకుంటావని కాదు. కానీ క్రిస్మస్ క్రీస్తు లోకములో నీ కొరకు చనిపోవడానికి దిగి వచ్చాడని మాత్రం మర్చిపోకు. హల్లెలూయా. ఎందుకు యేసయ్య దిగి వచ్చింది? ఇవాళ పండుగ చేసుకున్నాం, రేపొద్దు నుంచి గిన్నెలన్నీ పక్కన ఉంటాయి. ఎవడు దొంగతాడో ఏమో, ఇదే టార్చర్. ఎవరు దోవాలా? తిన్నారు వెళ్ళిపోయారు తుర్రుమని. ఎవరు దోవాలా? ఇక సనుగులు గొనుగులు ఇవి వినపడతామంటాయి. క్రిస్మస్ అంటే ఇది కాదు. నీ జీవితంలో ఈరోజు యేసయ్య వెలిగించబడాలి. ఆమేన్ చెబుదామా? ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభ వర్తమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకే పుట్టాడు. నిజముగా ఈరోజు వరకు ఇంకా పాపములో ఉన్నామేమో. నీ బ్రతుకులు మార్చుకోకుండా పండగలన్నీ వస్తున్నాయి, సంవత్సరాలన్నీ వస్తున్నాయి, పోతున్నాయి, క్యాలెండర్లు మారుతున్నాయి, ఏదేదో రోజులు దినాలు గడుస్తున్నాయి. కానీ ఇంకా నువ్వు మాత్రం మారలా. నువ్వు మారితే లోకానికి ఎంత వెలుగుగా ఉంటావో తెలుసా? నువ్వు మారితే అనేక కుటుంబాలు ఎంత బాగుపడతాయో తెలుసా? ఇదిగో ఇప్పుడు చూపించినటువంటి స్కిట్లో ఆ చిన్న బిడ్డలు అర్థవంతంగా ఉంది. అర్థమైన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అర్థవంతంగా క్లియర్గా ఉంది.
పాపములో ఉన్నంత వరకు వారి కుటుంబాన్ని పతనం చేసుకున్నారు. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నారో వాళ్ళ జీవితాలు కట్టబడ్డాయి, వాళ్ళ కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. మీకు తెలుసు నేను ఎలా ఉన్నాను ఈ గ్రామంలో, నేను ఎలా తిరిగానో మీకు తెలుసు, ఎలా బ్రతికానో మీకు తెలుసు, ఎంత రౌడీతనంగా ఉండేవో అందరికీ తెలుసు. ఎంతమందికి తెలుసు నా గురించి? చెయ్యొద్దండి సిగ్గుపడకుండా. తెలుసా? చూసారా? నాతో తిరిగితేనే పిల్లలు కొట్టే తల్లిదండ్రులు ఎంతోమందిని నేను చూశాను. వాడితో తిరగబాకుండా గాలి పెడతాడు అన్నారు. అన్నావు నీతో తిరిగితే మమ్మల్ని కొడుతున్నారన్నా అని చెప్పి అన్నారు. నీ దగ్గర చూస్తేనే కొడతామంటున్నారన్నా అన్నారు. అలాంటి వాడు యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఏమైంది? 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 నేను వెలిగాను, చీకట్లో ఉన్నవారిని వెలిగిస్తూ ఉన్నా. గట్టిగా చెప్పట్టు. 100 అగ్గిపుల్లలు ఒక కొవ్వొత్తిని వెలిగించలేవు, కానీ ఒక్క కొవ్వొత్తి 100 కొవ్వొత్తులను వెలిగిస్తుంది. కట హల్లెలూయా. 100 కొవ్వొత్తులను ఒక్క కొవ్వొత్తి వెలిగిస్తుంది. 100 కొవ్వొత్తులు ఒక్క కొవ్వొత్తిని వెలిగించలేవు. ఈరోజు నువ్వు ఒక్కడవే 100 మందినైనా 1000 మందినైనా రక్షించడానికి సమర్థుడు. నువ్వు పాపములో ఉంటే వెలిగించబడలేవు. నువ్వు వెలిగించబడకుండా చీకట్లో ఉన్నవారిని చీకట్లోనే పతనం చేసేస్తున్నావు. నువ్వు మారితే నీ ఇల్లు, నీ కుటుంబం, నీ ఇరుగు పొరుగు వారు, నీ గ్రామం, నీ పక్క గ్రామాలు ప్రతిదీ వెలిగించబడుతుంది. అనేకులకు నువ్వు దీవెనకరంగా మారుతావు. అందుకే ఆ యేసయ్య విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక సర్వ మానవాళిని రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి దిగి వచ్చి శిలువ మరణము పొందినంతగా ఈ లోకానికి తగ్గించుకొని వచ్చాడు. మండుటెండలో అల్లాడిపోయాడు. నీ కొరకు రక్తాన్ని కార్చాడు. పండగ ఈరోజు జరుపుకుంటున్నావు, పండగ చేసుకున్నావు. ఆ పండగ యేసయ్య శిలువలో మరణించింది గుర్తు రావట్లేదా? యేసయ్య నీ కొరకు రక్తాన్ని కార్చింది గుర్తు రాలేదా? నీ కొరకు దేవుడు ఎంత వేదన పడ్డాడు అది గుర్తు రావట్లేదా? కలవరి శిలువలో ఒక్కసారి అది గుర్తు చేసుకొని మన జీవితాల్లో ఎవరో వచ్చి నీ జీవితాన్ని మార్చరు, ఎవరో వచ్చి నీ కుటుంబాన్ని వెలిగించరు. నీకు నువ్వే మారాలి, నీకు నువ్వే తెలుసుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు దగ్గర ప్రాధేయపడితే ఎంత బాగుంటుంది. కాబట్టి అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చావు, అందరూ బట్టి నీకు స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని, ప్రభువా నా కొరకు నాయన ఈ లోకానికి దిగి వచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేను కూడా ఘోరమైన పాపినే ప్రభు, రహస్యమైన పాపాలు ఎన్నో నేను జరిగించాను. నాకు తెలియకుండానే చీకట్లో పరిగెత్తాను, పాపంలో పరిగెత్తాను, అంధకారంలో పరిగెత్తాను. నన్ను క్షమించయ్యా. నా బ్రతుకు ద్వారా ఎంతోమంది జీవితాలను పాడు చేశాను. ఆడమాటలు ఏడు ఆడ చెప్పి ఎన్నో కుటుంబాలను పతనం చేశాను. చెప్పకూడని మాటలు ఎన్నో చెప్పానయ్యా. నన్ను క్షమించు, నన్ను క్షమించు నాయన. మోసపు మాటలతో, మోసపు చూపులతో నా జీవితమే కాకుండా నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా పాడు చేశానయ్యా. క్షమించయ్యా, క్షమించయ్యా. మహోన్నతుడైన తండ్రి నీకు స్తోత్రం. ఎందరైతే ఈ మాటలు విన్నారో నా కొరకు ప్రార్థన చేయండి అన్న వాళ్ళు మీ చేతులపైకి ఎత్తండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రభు ఆ చేతులు ఎత్తిన ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. మరి కుటుంబాల్లో ఉన్న ప్రతి అక్కర్లు మీరు తీర్చండి. మరి బ్రతుకులు మార్చి అనేకులకు వెలుగుగా మీరు మార్చి దీవించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ దయాహస్తాలకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పుడు కేక్ ఉంది, కేక్ కట్ చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమం ముగించబడుతుంది. మీ అందరి కోసం నాగేశ్వరరావు అన్న, ఎవరు నాగేశ్వరరావు అంటే మా అన్న, మీ అందరి కోసం బిర్యానీ ఏర్పాటు చేసి పెట్టాడు. హల్లెలూయా. ఆల్రెడీ వచ్చింది, వెనకాల ఉంది రెడీగా. అది వేడివేడిగా ఉందంట, పొగలు కక్కుతా. మీ సలి చేతులు తీసుకెళ్ళి దాంట్లో పెడితే చలంతా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఒక 5 నిమిషాల్లో ఈ కార్యక్రమం అంతా ముగించబడుతుంది. ఎవరు కూడా లేచి వెళ్ళొద్దు. వెళ్ళిన తర్వాత అయ్యో లేట్ ఎక్కువైంది, ఎక్కువ టైం అయిపోయిందని మీరు అనొద్దు దయచేసి. టైం 9:40 అయింది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం.
కేక్ కట్ చేసిన తర్వాత కార్యక్రమాన్ని ముగించుకుందాం. తీసుకురండి కేక్. కేక్ అనేటప్పుడు వెళ్ళాలి కదరా మీరు. కూర్చోవడం తీసుకోండి.